ఇట్లా అనాలి. బడ్జెట్ పరంగా కూడా మాకు చాలా కలిసి వచ్చింది ఈ గ్యాస్ చేయబట్టి. బయట తింటే డైలీ ఈజీగా ఒక 500 అయ్యేది, మాకు 2 పూటలు కలిసి ఒక 150-200 రూపీస్లో అయిపోతుంది. సో ఎగ్జాక్ట్ మనం వచ్చేసి ఇప్పుడు కేరళ తమిళనాడు బార్డర్లో ఉన్నాం. ఒక అడుగు అట్టేస్తే తమిళనాడు, ఒక అడుగు ఇట్టేస్తే కేరళ. ఎంత దూరం ఉందిరా ఇట్లా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. ప్రజెంట్ మనం ఇంకా మున్నార్లోనే ఉన్నాం. మనం మున్నార్లో ఈరోజు డే 2. సో ఈరోజు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ముందు. సో మనం రెడీ అయ్యి మన ఆటో డ్రైవర్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో మేము చిన్నగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటాం. సో మేము ఏం తింటాం, అది ఎలా కుక్ చేసుకుంటున్నది మీకు చిన్నగా చూపిస్తాం, పదండి. సో ఇది మా కిచెన్ సెటప్. సో మేము ఏంటంటే కేరళ టూర్కి వచ్చినప్పటి నుంచి ఇట్లనే కుకింగ్ చేసుకుంటున్నాం. ఒక 2 చిన్న బౌల్స్ కొనుక్కున్నాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ రూమ్లోనే ప్రిపేర్ చేసుకొని తింటున్నాం. ఇంకా మధ్యాహ్నం బయటికి వెళ్తాం కాబట్టి సైట్ సీయింగ్కి మధ్యాహ్నం చేసుకునే ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా బయటనే తినాల్సి వస్తుంది. సో మేము ఇట్లా మార్నింగ్ మ్యాగీ, ఓట్స్, ఆమ్లెట్ ఇట్లాంటి చిన్న బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్కి ఎగ్ ఫ్రై, పప్పు కర్రీ ఇట్లాంటివి చేసుకొని తింటున్నాం. సో మ్యాక్సిమం మేము కేరళ టూర్లో మ్యాక్సిమం ఇట్లనే ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడన్నా వీలు కానప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా బయట తిన్నాం అంతే. మ్యాక్సిమం ఇదే కంటిన్యూ చేస్తున్నాం మేము. సో మేము ఎప్పటి నుంచో షూట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం మేము ఎట్లా తింటున్నాం, ఏంది ఎట్లా అని. కాబట్టి మాకు మార్నింగ్ తొందరగా లేవడం, సైట్ సీయింగ్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వడం, టైర్డ్ అయి ఉండి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినేసరికి మాకు టైం అయిపోయేది. అందుకే షూట్ చేయలేకపోయినాం. సో ఈరోజు లాస్ట్ డే. సో ఎట్లయినా చూపించాలని చెప్పి మేము మీకు ఇది చూపిస్తున్నా. సో మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకొని తినేద్దాం. సో మనకు మ్యాగీ అయితే రెడీ ఉంది. జస్ట్ మన బౌల్లో వాటర్ వేసుకున్నాం. జస్ట్ మనకి గ్యాస్ అంటించుకొని బౌల్ దీని మీద పెట్టుకొని వాటర్ వేయడానికి మ్యాగీ వేసుకొని హాట్గా తిని కథం వెళ్ళిపోదాం. గ్యాస్ మనకు వాటర్ అయితే మొత్తం బాయిల్ అవుతున్నాయి. మ్యాగీ వేసుకుందాం. జస్ట్ వేసినాక ఒక 2 మినిట్స్లో మ్యాగీ అయిపోతుంది. యాక్చువల్గా అన్నీ కొన్నాం కానీ స్పూన్ కొనడం ఒకటి మర్చిపోయాను. సో మాకు ఈ నైఫే స్పూన్లాగా యూజ్ అవుతుంది. అన్నం కూడా దీంతో పెట్టుకుంటున్నాం, కర్రీ దీంతో వేసుకుంటున్నాం, కర్రీ కలపడం కూడా దీంతో. ఒక్క నైఫ్ ఇన్ని రకాలు యూజ్ అవుతుంది మాకు. సో మనకు మ్యాగీ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. జస్ట్ మ్యాగీ మసాలా వేసుకొని ఒక 1 మినిట్ అట్లా ఉంచి దించేసి హాట్గా తినేద్దాం. అసలు ఈ గ్యాస్ తేవడం వల్ల మాకు చాలా సేవ్ అయింది. సో బయట తినడం కొంచెం బడ్జెట్ పరంగా కూడా మాకు చాలా కలిసి వచ్చింది ఈ గ్యాస్ చేయబట్టి. బయట తింటే డైలీ ఈజీగా ఒక 500 అయ్యేది, మాకు 2 పూటలు కలిసి ఒక 150-200 రూపీస్లో అయిపోతుంది. ఎవరైనా ఒకరిద్దరు ట్రావెలింగ్కి వచ్చేవాళ్ళు కొంచెం వాళ్ళ కుకింగ్ తెలిసి ఉంటే మాత్రం ఇట్లా కూడా క్యారీ చేసుకొని మీకు చాలా బడ్జెట్ సేవ్ అవుతుంది. ఆ బడ్జెట్ ఇంకా మీరు వేరే ఎక్కడైనా స్పెండ్ చేయొచ్చు. గాయస్ మన మ్యాగీ అయితే అయిపోయింది. జస్ట్ కిందకి తీసుకొని మంచి హాట్గా సర్వ్ చేసుకొని తిందాం. రిజినా చెప్పింది నిజమే, మ్యాగీ 2 మినిట్స్లో అయిపోయింది. సో మేమైతే హాట్ మ్యాగీ వడ్డించుకుంటున్నాం. సో ఈ ప్లేట్స్ స్పెషాలిటీ ఏం తెలుసా, ఇవి రీయూజబుల్. జస్ట్ ఒకసారి తిని కడుక్కొని మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే కింద మీద మనకు ఒక కోటింగ్ ఉంటుంది, ఆ కోటింగ్ వల్ల ఇవి తడవై కడిగినా కూడా కడుక్కొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు వీటిని. చేతితో తింటారు అనుకుంటారా, స్పూన్లు కూడా కొనడం మర్చిపోయాను. ఇక అట్నే కంటిన్యూ అవుతుంది, గుర్తుకు రావట్లేదు. ఎప్పుడు బయటకైనా కూడా గుర్తుకు రావట్లేదు స్పూన్ కొందాన విషయం. కానీ చెప్తున్నాను దీంతో. సూపర్ మ్యాగీ. మన ఆటో అన్న అయితే వచ్చేసిండు, కింద వెయిట్ చేస్తున్నాడా, వెళ్ళిపోయి ఆటో ఎక్కుదాం, కథం ఈ రోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ బ్రో. చలో ఈరోజు ఎక్కడికి, టు వేర్ టుడే? Matapatti direction or Tekri direction? Which one you want? Matapatti direction, Tekri direction. Okay. Which direction direction is the better views and better locations? Both are better ways, better locations. But Matapatti direction we can cover more places, right? Yeah. Okay. So ఈరోజు మనం మట్టుపట్టి డైరెక్షన్కి వెళ్తున్నాం. అంటే ఏంటంటే మనకు మున్నార్లో 4 డైరెక్షన్స్ ఉంటాయి, మట్టుపట్టి, కోయంబత్తూర్, తెక్కడి, కొచ్చిన్. సో ఈ 4 డైరెక్షన్లో ఒక్కో డైరెక్షన్లో కొన్ని మనకు ప్లేసెస్ ఉంటాయి. నిన్న మేము వెళ్ళింది కొచ్చిన్ డైరెక్షన్, ఈరోజు మట్టుపట్టి డైరెక్షన్లో వెళ్తున్నాం. ప్రజెంట్ నేనైతే ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చిన.
ఇది ఏంటంటే టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. ఇది మనకు మునార్ టు మడ్డుపట్టి డైరెక్షన్లో ఉంటుంది. మునార్ టౌన్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇది అన్నిటికంటే హైట్లో ఉంటుంది. టాప్ స్టేషన్ అంటే ఇది సముద్ర మట్టానికి 7500 మీటర్ల హైట్లో ఉంటుంది. అందుకే దీన్ని టాప్ స్టేషన్ అంటారు. సో ఇది యాక్చువల్గా పేరుకే మున్నార్లో ఉన్న వ్యూ పాయింట్ కిందకి వస్తుంది, కానీ దీని అఫీషియల్ టెరిటరీ వచ్చేసి తమిళనాడు స్టేట్ కిందకి వస్తుంది. సో మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా తమిళనాడు టెరిటరీ, ఈ రైట్ సైడ్ చూసుకుంటే మన కేరళ టెరిటరీ. సో మనం తమిళనాడుకి కేరళకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నాం. ఇటు పోతున్నాం ఇప్పుడు మనం తమిళనాడు వెళ్ళినట్టు, ఇటు వెళ్తున్నాం కేరళకి వెళ్ళినట్టు. సో ఇప్పుడు మనం తమిళనాడు వెళ్ళి టాప్ వ్యూ స్టేషన్ చూద్దాం. సో ఎగ్జాక్ట్ మనం వచ్చేసి ఇప్పుడు కేరళ తమిళనాడు బార్డర్లో ఉన్నాం. ఒక అడుగు అట్టేస్తే తమిళనాడు, ఒక అడుగు ఇట్టేస్తే కేరళ. సో మనం కేరళ నుంచి ఇప్పుడు తమిళనాడు పోయి టాప్ స్టేషన్ వ్యూ చూసేద్దాం. సో అక్కడ మన ముందు వాచ్ టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవర్ ఎక్కి మనకు ఆ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రావాలి. ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో వస్తే మంచి సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ సన్ రైజ్ ఎంజాయ్ చేసే వ్యూ పాయింట్, కానీ మేము టైం దాటిపోయి వచ్చినాం కాబట్టి జస్ట్ ముందుకు వెళ్ళి మనకు ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. సో మనకి టాప్ స్టేషన్కి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది, ఒక్కరికి 20 రూపీస్. సో ఇది వాచ్ టవర్. ఈ వాచ్ టవర్ కాకుండా కూడా మనం ముందుకెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వాచ్ టవర్ ఎక్కి కూడా ఇంకా కొంచెం హైట్లో ఉంటే కూడా మనకు వ్యూ బాగా కనిపిస్తుంది. సో మనకు సరే ఇట్లా స్ట్రేట్ వెళ్ళి అక్కడ వ్యూ చూసుకొని కొంచెం టవర్ మీద క్రౌడ్ తగ్గినాక టవర్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి ఒకసారి వ్యూ కవర్ చేసుకుందాం. ఎంత దూరం ఉందిరా ఇట్లా. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు చాలా కిందికి ఉందా? ఉంది కొంచెం, ఇంకా కిందకి వెళ్ళొచ్చు మీరు కావాలంటే. టికెట్ ఉంటుంది అక్కడ. మళ్ళీ అక్కడ టికెట్ తీసుకోవాలా? ఇదే మన టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. అసలు లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చుట్టూ మొత్తం ఎక్కడ చూసినా వ్యూయే, మొత్తం ఫాగ్, గ్రీనరీ. కాకుండా ఇక కొంచెం మార్నింగ్ వస్తే మనకు సన్ రైజ్ జూనికి చాలా బాగుండేది. ఇది యాక్చువల్ సన్ రైజ్ పాయింట్ అని కూడా అంటాడు దీన్ని. కాకుండా మేము లేట్గా వచ్చినాం కాబట్టి అసలు మేము ఆ వ్యూ చూడలేకపోయాను. ఎవరైనా వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే రారు, ఇక్కడ సన్ రైజ్ టైంకి రారు. సన్ రైజు, ఈ ఫాగు, ఈ గ్రీనరీ ఇదంతా ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ వ్యూ, వర్త్ విజిట్. ఇది ఏంటంటే మనకు పైన వాచ్ టవర్ ఎక్కకుండా మీరు అట్లనే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే డౌన్కి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకటి ఎంట్రీ ఫీజు ఉంటుంది, అక్కడ ఒక 25 రూపీస్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి ఇక కిందికి డౌన్లోకి వెళ్ళచ్చు మనకు. సో జస్ట్ మన టాప్ స్టేషన్కి ముందే మనకు అన్నీ ఇట్లా లైన్గా షాప్స్ ఉంటాయి. మనకు మున్నార్ ఫేమస్ చాక్లెట్స్, టీ పౌడర్స్, వైన్, ఇవన్నీ చాలా రకాలుగా అవైలబుల్ ఉంటాయి. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో 250 grams, హాఫ్ కేజీ ఇలా డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయి మనకు. జస్ట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 250 grams 60 రూపీస్ అండ్ 500 grams 160 రూపీస్ అండ్ కేజీకి 320 రూపీస్ అట్లా ఉన్నాయి ప్రైస్. అండ్ ఈ బ్రాండ్ని బట్టి కూడా వ్యారీ అవుతుంది. జస్ట్ నేను చెప్పింది మున్నార్ న్యాచురల్ టీ అనే బ్రాండ్ రేట్స్. మనకి రిపిల్ టీ అని చూస్తున్నాం కదా, ఇది మాత్రం మున్నార్లో చాలా ఫేమస్ టీ పౌడర్. అంటే ఇక్కడ మనకు టాప్ క్వాలిటీ ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట, రిపిల్ టీ. ఇక్కడ మనకి మీరు ఎవరైనా వస్తే మాత్రం ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ బ్రాండ్ తీసుకోండి. ఇక్కడ మనకైతే డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది ప్యాషన్ ఫ్రూట్ అంట, ఇది కస్టర్డ్ యాపిల్, ఇది అవకాడో, దిస్ వన్ ట్రీ టమాటో. ఓకే, ట్రీ టమాటో అంట, స్వీట్ టమాటో. ఒకసారి మనం ఫస్ట్ అయితే ఫ్యాషన్ ఫ్రూట్ టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఓన్లీ సీడ్సే తినాలంటే ఇవి. జెల్లీ ఉంది, టేస్ట్ అయితే స్వీట్గా ఉంది, బాగుంది. లోపల నవ్వుతుంటే కరకరమైన సౌండ్ వస్తుంది. సీడ్స్. All fruits it is cultivating here only. ఓకే,
ఇవన్నీ లోకల్లో పండే ఫ్రూట్స్ ఏనంట. ఒక్క ఈ జామకాయ తప్ప మనకి ఇక్కడ జామకాయ ఉన్న అవకాడో తప్ప ఇక్కడ ఏ ఫ్రూట్స్ తెలియదు. అన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మనం అయితే. ఈ అవకాడో కూడా మన సైడ్ ఈ షేప్లో ఉంటుంది, డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఏదో మామిడికాయ లాగా ఉంది కొంచెం. ఒకటి సీతాఫలం కూడా తీసుకున్నాం, టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని. అరే ఇట్ ఈస్ నాట్ గుడ్ నా? ఓకే. సో కస్టర్డ్ యాపిల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మన సైడ్ ఉన్నట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన మనకేమో కొంచెం గరుకు ఉంటుంది, ఇది కంప్లీట్ స్మూత్గా ఉన్నది. మనకేమో పైన ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది. సో జస్ట్ లోపల సీడ్స్ కూడా ఎక్కువ లేవు, మన దాంట్లో సీడ్స్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ 1 or 2 సీడ్స్ ఉన్నాయి అంతే. టేస్ట్ మాత్రం సేమ్ మన సైడ్ కస్టర్డ్ యాపిల్ లాగానే స్వీట్గా ఉన్నది. ఓన్లీ జ్యూస్. నెక్స్ట్ స్వీట్ టమాటో టేస్ట్ చేస్తున్నాం. జస్ట్ పైన కట్ చేసి దాని లోపల నైఫ్ తోటి ఇట్లా ఇట్లా అనిచ్చింది. జస్ట్ లోపల ఉన్న మన గుజ్జును పీల్చుకోవాలంతే. ఇవి కూడా సీడ్సే, ప్యాషన్ ఫ్రూట్ లాగా సీడ్స్ ఉన్నాయి సేమ్. ఇది అంత టేస్ట్ ఏం లేదు, స్వీట్గా ఉంటుంది అన్నారు కానీ అంత స్వీట్ ఏం లేదు, నార్మల్గా. సో మన టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. ఆటో అన్న కోసం వెయిట్ చేస్తుండే, వాళ్ళు ఎవరో చుట్టాలట మాట్లాడుతుండే అక్కడ. సో వచ్చినాక స్టార్ట్ అయిపోదాం ఇంకో వ్యూ పాయింట్కి. మనం మున్నార్ నుంచి మడిపట్టి వెళ్ళే రూట్లో వ్యూ పాయింట్స్ జూనికి వెళ్తాం కదా. ఓన్లీ ఆ వ్యూ పాయింట్సే కాదు, మనకి రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కంప్లీట్ 2 sides మొత్తం టీ ఎస్టేట్స్, ఆ చెట్లు గుట్టలతోటి కంప్లీట్ మొత్తం గ్రీనరీ ఉంటుంది. మీకు ఎటు చూసినా టీ ప్లాంటేషన్సే కనిపిస్తాయి. అసలు నేరో రోడ్డు, ఈ జర్నీయే బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు. చూడు ఎంత బాగుంది ఇక్కడ వ్యూ. అసలు టోటల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం టీ ప్లాంటేషన్సే. కనుచూపు మేరలో ఎక్సలెంట్. అసలు మధ్య మధ్యలో ఆగి జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఫోటోలు దిక్కుంటూ కూడా మనం వ్యూ పాయింట్స్కి వెళ్ళిపోవచ్చు. మనం హైర్ చేసుకున్న వెహికల్ వాళ్ళు మధ్యలో ఆపుకుంటే కూడా వాళ్ళు ఆపుతారు. ఇదైతే అల్టిమేట్ అసలు. ఇంతకుముందు మనం ఒక దగ్గర ఆగి వ్యూ ఎంజాయ్ చేసినాం కదా. జస్ట్ ఆ వ్యూ దాటి కొంచెం ముందుకు వచ్చినాం అంతే, వాళ్ళెక్క బ్యూటిఫుల్గా వ్యూ అనిపించింది. అసలు ఇంతకుముందు మనం చూసిన దానికంటే ఇది వేరే లెవెల్, ఇంకా ఎక్సలెంట్ ఉన్నది. ఒకసారి ఆ లుక్ వేసుకోరు ఇట్లా ఎట్లుందో. బాబా అద్దుర్స్. అసలు మున్నారంటే ఏమో అనుకున్నా కానీ నార్మల్గా టీ ప్లాంటేషన్స్ ఉంటాయి కదా, ఏముంటుంది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం అసలు ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది నాది. నెక్స్ట్ మన పాయింట్ వచ్చేసి కుండలా డ్యామ్. ఇక్కడ వెనకాల ఉంది కదా. సో దీని పేరు వచ్చేసి కుండలా డ్యామ్. ఇదంతా లేక్. సో ఇందులో బోటింగ్ ఉంటుంది, చుట్టుపక్కల కూడా అంతా గ్రీనరీతో మంచిగా ఉంటుంది. వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బోట్ రైడ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ బోట్ రైడ్ చేయొచ్చు. సో కొంచెం ముందుకెళ్ళి ఇంకా మనకు అక్కడ ఎట్లున్నది, ఏంది అసలు బోట్ రైడింగ్, దాని ప్రైస్ ఎంత, లొకేషన్ ఎట్లుంది అన్నది ఒకసారి మొత్తం చూసుకుందాం ముందుకెళ్ళి. ఈ డ్యామ్కి అయితే 3 గేట్లు ఉన్నాయి. 3 ఒక్క గేటు సెంటర్ గేట్ ఓపెన్ చేశారు. మనకు వాటర్ ఫ్లో కింద పడుతుంది, మనం చూడొచ్చు. యాక్చువల్గా దూరం నుంచి చూస్తే మనకు ఒకటే గేట్ ఓపెన్ చేసినట్టు కనిపించింది, కానీ దగ్గరికి అయితే చూస్తే మాత్రం ఇక్కడ 2 గేట్లు ఓపెన్ చేసారు. సో వాటర్ ఫ్లో కొంచెం తక్కువనే ఉంది, కొన్నే పోతున్నాయి. సో ఇటుపక్క చూసుకుంటే మాత్రం ఇదంతా లేక్ వ్యూ. లేక్ పార్ట్ మాత్రం వ్యూ బాగుంది. మధ్యలో మొత్తం బోటింగ్ చేస్తారు అందరూ.
చాలా పెద్దగా ఉంది లేక్, చిన్నగా ఏం లేదు, కనిపించినంత దూరం లేక్ కనిపిస్తూనే ఉన్నది. చాలామంది బోటింగ్ చేస్తారు అక్కడ చూస్తున్నాం మనం. ఒక 6 to 7, 8 బోట్స్ ఉన్నాయి లేక్లో. ఆ కుండలి డ్యామ్ నుండి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకు రైట్ సైడ్ ఒకటి గేట్ లాగా ఉంటుంది. ఆ గేట్లోకి ఎంటర్ అయితే మనకు ఈ లేక్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ముందు మొత్తం ఇట్లా నీలగిరి చెట్లు ఉంటాయి. చెట్లు చూడు అసలు ఎంత హైట్ ఉన్నాయో, అస్సలు మామూలు హైట్ లేవు. మన సైడ్ మనకు నీలగిరి చెట్లు కొంచెం చిన్న ఇంత దొడ్డు ఉన్నాయి. అసలు ఒక్కొక్క చెట్టు చూడు ఎంత లావు ఉన్నాయో, అసలు మామూలుగా లేవు. ఇది చూడు నీలగిరి చెట్టు ఎంత దొడ్డు ఉన్నది. అసలు మన సైడ్ ఇంట్లో ఒక 10% కూడా ఉండదు. ఇది చూడు ఎంత ఉన్నది అసలు, ఇంత పెద్ద ఇంత దొడ్డు నీలగిరి చెట్టుని చూసి ఫస్ట్ టైం నేనైతే. హైట్ కూడా చాలా హైట్ ఉన్నది, మామూలు హైట్ లేదు. సో కొంచెం ముందుకు పోతే మనకు బోటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బోటింగ్ చేసుకోవచ్చు. మీరుతో కిడ్స్ని ఇట్లా తీసుకొని వస్తే కొంచెం బోటింగ్ ఫన్ ఉంటుంది. వ్యూ కూడా బాగుంది, లేక్ వ్యూ. ఇక్కడ నుంచి మనకు వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. వావ్, బ్యూటిఫుల్. మనకైతే ఇక్కడ డిఫరెంట్ బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదేమో సైకిల్ లాగా ఉన్నది, జస్ట్ 3 టైర్లతోటి. ఇంకోటి ఇది కయాకింగ్ ఉన్నది. ఇంకోటి మామూలుగా ఇది తెప్పలాగా ఉంటుంది కదా, అట్లాంటిది కూడా ఉన్నది ఇక్కడ. పైడల్ బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది పైడల్ బోట్. స్పీడ్ బోట్లు అయితే అవైలబుల్ లేనట్టు ఉన్నాయి ఇక్కడ. ఉందా స్పీడ్ బోట్ అయినా కనిపించింది అసలు? ఇట్లా అనాలి. లైక్ దిస్. బోటింగ్ ప్రైస్ అయితే కొంచెం కాస్ట్లీ అనిపించింది. హాఫ్ అన్ అవర్కి 400 రూపీస్ అంట. కయాకింగ్ బోట్ అండ్ పెడల్ బోటు అదైతే కొంచెం కాస్ట్లీ. వేరే ప్లేస్లో మేమైతే 200కి హాఫ్ అన్ అవర్ చేసినాం. ఇక్కడ షికారా బోట్స్ టైప్ మోడల్స్ కూడా ఉన్నాయి, కాకుంటే అదంత వాడకంలో లేనట్టున్నాయి, జస్ట్ పక్కన పడేసారు. ఓన్లీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏంటంటే పెడల్ బోటు, కయాకింగ్ అండ్ రౌండ్గా తెప్పలాగా ఉంటుంది కదా, అది. ఈ 3 అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ లేక్ ఆపోజిట్లోనే చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా, ఇంకా చిన్న గిఫ్ట్ షాప్ అట్లాంటివి ఉన్నాయి. కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి షాప్స్. ఆ బ్రిడ్జ్ మీద ఉన్నదే కొంచెం ప్లేసు, అందులోంచి బస్సు కూడా వస్తుంది, మనం చూడవచ్చు. ఈ రూట్ ఉందారా? ఇది ఎటు ఉన్నది? ఇటు డెడ్ అంటే కదా, ఎటు పోతుంది బస్సు? మున్నార్, ఎకో పాయింట్, మట్టిపట్టి, జస్ట్ ఇక్కడ వరకేరా.